వెల్కమ్ టు రాజు రివ్యూస్. విడుదల పార్ట్ 2 నా వరకు మాత్రం యావరేజ్ మూవీ. ఎందుకన్నానంటే కనుక నేను ఆల్రెడీ విడుదల చూసిన మూవీ. ఫస్ట్ మూవీ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఆ మూవీలో సూర్య గారి పాత్ర ప్రధాన పాత్రగా కొనసాగుతుంది. సినిమా ఎండింగ్ వస్తులోకి విజయ్ సేతుపతి గారిని పట్టుకోవడంతో ఆ మూవీ ఎండ్ అవుతుంది. ఇక్కడ ఈ మూవీ విజయ్ సేతుపతి గారితో స్టార్ట్ అవుతుంది. మూవీ అంతా కూడా విజయ్ సేతుపతి గారు వన్ మ్యాన్ షో అనమాట. సో సినిమా అయితే పర్వాలేదు. ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేసుకుంటే గనక ఇది అంత కాదు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ అయితే సూపర్గా అనిపిస్తుంది నాకైతే గనక. ఇది పర్వాలేదు, కొంచెం తగ్గింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది, కానీ సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్ళినట్టు అనిపించింది. టోటల్గా మూవీ గురించి చెప్పాలి అనుకుంటే కనుక విజయ్ అంటే ఫస్ట్ హాఫ్లో సూర్య గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో మీకు ఈ పార్ట్లో సూర్య గారి క్యారెక్టర్ పెద్దగా ఉండదు, జస్ట్ అలా నామాత్రంగా సాగిపోతుంది. కానీ ఇందులో విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్లో మాత్రం ప్రధానంగా అన్ని ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో మెయిన్గా భావజాలం ఏదో ఉంటుంది కదా. సో ఒక నాయకుడు భావజాలంతో మూవీ ముందుకు వెళ్తూ ఉంటుంది. సో అటువంటి ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం మూవీ నచ్చుతుంది. కానీ అది కాకుండా నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, నాకు 4 సాంగ్స్ కావాలి, సో ఇటువంటి అయితే మాత్రం ఉన్న వాళ్ళకైతే మాత్రం మూవీ ఎక్కదు. కానీ ఆల్రెడీ విడుదల ఎవరైతే ఉన్నారో ఆ విడుదల మూవీ పార్ట్ 1 చూసిన వాళ్ళకి ఈ పార్ట్ 2 ఎందుకంటే అలరిస్తుందనే చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ కథ మీకు తెలుసు కాబట్టి, సో ఆ ప్యాటర్న్తోనే మీరు థియేటర్కి వస్తారు. అలా కాకుండా ఫస్ట్ పార్ట్ చూడకుండా ఈ మూవీ ఎవరన్నా చూసారు అంటే నాకు పెద్దగా ఎక్కదు వాళ్ళకి. కానీ పార్ట్ 1 చూసిన వాళ్ళకి మాత్రం ఈ మూవీ అయితే ఎక్కుతుంది. నాకైతే పర్వాలేదు అనిపించింది, చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది, కానీ పర్వాలేదు. టోటల్గా మూవీ వరకు చూసుకుంటే కనుక ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పాత్రలు ఏమన్నా ఉన్నాయంటే కనుక విజయ్ సేతుపతి గారు వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఆయన యాక్టింగ్ అయితే ఎరగదీశారు. తర్వాత ఆయన ఇష్టపడిన అమ్మాయిగా ఎవరైతే ఉన్నారో మంజు వారియర్ గారి క్యారెక్టర్ కూడా బాగుంది. ఆవిడ పరిధి వరకు ఆవిడ యాక్ట్ చేసింది. దీని తర్వాత ఇళయరాజా గారి మ్యూజిక్ అయితే కనుక సో పర్వాలేదు, మరీ కాదు కానీ ఇళయరాజా గారి మ్యూజిక్ పర్వాలేదు అనిపించింది. ఇంకా చెప్పాలంటే వెట్రిమారన్ గారి కథ అయితే మంచిదేనబ్బా. నాకు తెలిసి థర్డ్ పార్ట్ కూడా ఉంటుంది అనుకుంటాను. సో ఆయన ఫస్ట్ నాకు తెలిసి విచారణ మూవీ ఏదో తీసినట్టున్నారు. దాని తర్వాత విడుదల రిలీజ్ అయింది. విడుదల అయితే బాగుంది, నాకైతే చాలా చాలా బాగా తీశారు అనిపించింది. సో దీనికి కొనసాగంటే ఈ పర్వాలేదు, యావరేజ్గా అనిపించింది మూవీ అయితే కనుక. మీరు అయితే డిసప్పాయింట్ అయితే అవ్వరు, కానీ మరీ ఫస్ట్ పార్ట్ అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వెళ్ళండి. అందుకని సూర్య గారి నటన బాగుంటుంది. ఒక కానిస్టేబుల్గా ఆయన ఎంత స్ట్రగుల్ పడ్డాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఆ చివరికి ఆ విజయ్ సేతుపతి గారిని పట్టుకున్నప్పుడు అంటే సినిమా అంతా కూడా చాలా మనల్ని ఎగ్జైట్మెంట్ ఏదో అంటారు కదా, దాన్ని తీసుకుని వెళ్తుంది ఆ మూవీ ఫస్ట్ పార్ట్ అయితే. సెకండ్ పార్ట్ అయితే పర్వాలేదు, అంటే విజయ్ సేతుపతి గారిని అరెస్ట్ చేయడం తర్వాత ఈ ఈ ఈ జోనర్లో వెళ్తుంది ఈ మూవీ. సో ఒక దళ నాయకుడిగా సో ఆయన ఏం చేశాడు, తర్వాత ఆ లవ్ స్టోరీ, దీని గురించి చర్చించడం జరుగుతుంది. సో టోటల్గా అయితే పర్వాలేదు. టోటల్గా మూవీ అయితే కనుక మరీ డిసప్పాయింట్ అవ్వరు, మరీ హై ఎక్స్పెక్టేషన్తో థియేటర్కి వెళ్ళొద్దు. సో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కనుక విడుదల పార్ట్ 1 వాళ్ళైతే పార్ట్ 2 చూడొచ్చు. మరీ అంత ఆ మూవీ మీద అన్నంత ఎక్స్పెక్టేషన్తో వెళ్ళొద్దు. యావరేజ్ మూవీరా అని బుర్రలో పెట్టుకుని వెళ్తే కనుక మిమ్మల్ని అయితే అలరిస్తుంది. అది కాకుండా విడుదల పార్ట్ 1 కన్నా ఇది ఇంకా బాగుండాలని వెళ్తే మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేస్తుంది. నా వరకు అయితే కనుక మూవీ అయితే పర్వాలేదు అనిపించే మూవీ తప్ప మరీ సూపర్ డూపర్ హిట్ అయితే కాదు. సో యావరేజ్ మూవీగా మిగిలిపోయింది అన్నట్టు నాకు అనిపించింది. సో నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి.